హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సండే కదా, సో మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చాడని చూడండి. అందులో కొంచెం ఉప్పు వేసి 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. పైన స్కిన్ అయితే ఉండనిస్తామండి. సాల్ట్ వేసి బాగా కడుక్కున్నాము. అందులోకి ఒక ఉల్లిగడ్డనైతే గ్యాస్ పైన కాల్చాను అన్నమాట. సో ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుందాం. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్న వాటిలో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మగ్గిపోయింది. అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపిస్తున్నాను అన్నమాట. ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న ఫిష్ని అయితే రెడీగా పెట్టుకొని ఒక్కొక్క పీస్ని అయితే అట్లా సెట్ చేశాను అన్నమాట. సెట్ చేసి మూత పెట్టేశాను. ఆనియన్ కాల్చుకున్నాను చూడండి, అది దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఫిష్ అయితే మెల్లిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందులో నుండి అయితే వాటర్ వస్తుంది. యాక్చువల్గా ఇంకొంచెం అయితే వాటర్ ఎగిరిపోయాక కారం వేయాలి. ముందే వేసాను. కారం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే అటు ఇటు మెల్లిగా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఫ్రెష్గా కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను అన్నమాట. ఫిష్ కర్రీ అయితే ఇలా అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. పక్కనైతే వైట్ రైస్ పెట్టేశాను. ఫిష్ కర్రీ విత్ వైట్ రైస్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో, బాగుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.